రాబందు అనే పక్షిని ఒకప్పుడు తిట్టుగా పిలిచేవారు. ఎవరైనా పీడిస్తుంటే వాళ్లను ఆ పేరుతో పిలిచేవారు. అలాంటిదే ఇప్పుడు ఆ రాబందులే ఈ భూమిపై మాయమైపోయాయి. నిజానికి అవి దేవతలు లాంటివి. ప్రకృతి సమతుల్యత కాపాడే అద్భుతాలు ఈ పక్షులు. 1990 మధ్య కాలంలో 5 కోట్లుగా ఉన్న రాబందుల సంఖ్య ఇప్పుడు దాదాపు 0 అయిపోయింది. ఇప్పటికీ 3 జాతుల రాబందుల సంఖ్య 91% నుంచి 98% వరకు తగ్గిపోయినట్లు స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ రిపోర్ట్లో వెల్లడైంది. పశువులకు వాడే చౌకైన నాన్ స్టెరాయిడల్ పెయిన్ కిల్లర్ డైక్లోఫెనాక్ రాబందులకు ప్రాణాంతకంగా మారుతోంది. చాలా రాబందులు కిడ్నీలు విఫలమై చనిపోతున్నట్లు పరీక్షలో వెల్లడైంది. రాబందులను ప్రకృతిలో పారిశుద్ధ్య సేవలందించే జీవులుగా భావిస్తుంటారు. ఇవి చనిపోయిన జంతువులను తింటాయి. అంటే చనిపోయిన జంతువుల శరీరాల్లోని బ్యాక్టీరియాలు, పాథోజన్లు వ్యాపించకుండా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రాబందులే లేకపోతే చనిపోయిన జంతువుల కళేబరాలు కుళ్ళి వ్యాధులు వ్యాపిస్తాయి. రాబందులు ఈ బ్యాక్టీరియాను పర్యావరణం నుంచి తొలగిస్తాయి. ఉదాహరణకు, రాబందులు లేకపోతే వీధి కుక్కలు పెరిగిపోయి మనుషులకు ర్యాబిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. కుక్కలు కూడా చనిపోయిన జంతువుల కళేబరాలను తింటాయి. కానీ రాబందుల తరహాలో అంత సమర్థంగా పర్యావరణం నుంచి వాటిని తొలగించలేవు. ఇవి ఈ కళేబరాలను సరిగ్గా తినకపోగా వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో మంచినీటిలో పాథోజన్లు, బ్యాక్టీరియాలు పెరుగుతాయి. రాబందులు తగ్గిపోయిన తర్వాత మంచినీటిలో ప్రాణాంతక బ్యాక్టీరియాలు 2 పైగా పెరిగాయి. పర్యావరణంలో జీవులను కోల్పోయినప్పుడు మనుషులకు కలిగే ప్రాణాంతక అనూహ్యమైన నష్టాలకు ఇండియాలో రాబందులు కనుమరుగవడం ఒక ఉదాహరణ. పశువుల కళేబరాలను తినే ఈ భారీ పక్షులు చనిపోవడంతో ప్రాణాంతక బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లు పెరిగిపోయాయని అమెరికన్ ఎకానమిక్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. భారత్లో పక్షి జాతులలో రాబందుల సంఖ్య అత్యంత వేగంగా తగ్గిపోయినట్లు పరిశోధకులు చెప్పారు. ఒకప్పుడు మృత ఆహారాన్ని తిని మనుషులను బతికించిన పక్షులే ఇప్పుడు మాయమైపోయి మనుషుల చావుకు వాళ్లను వదిలి పారేశాయి. ఒక రకంగా వాళ్లను అవి తాము మాయమై మనుషులను చంపేస్తున్నాయి.